బిల్లీరావు అందరూ మర్చిపోయినటువంటి పేరు. ఇప్పుడు నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాతన నిన్న వైసీపీ వాళ్ళు తగులుకున్నారు. 850 ఎకరాల ల్యాండు, అట్లాగే హైదరాబాద్లో ఉన్నటువంటి స్టేడియాలన్నీ ఆయనకి ఇచ్చేయడానికి, అది అంతర్జాతీయ సంస్థ ఐఎన్జీతో ఒప్పందం అన్నటువంటి కోణంలో ప్రజల్ని మోసం చేశారు, ప్రజల్ని నమ్మించబోయారు. ఇప్పుడు ఇక్కడ సిమెంట్స్ది కూడా అంతే. సిమెంట్స్ ప్రాజెక్ట్ అని ప్రజల్ని నమ్మించారు. తెరా చూస్తే అదేంటి, డిజైన్ టెక్ అనేటువంటి లోకల్ సంస్థ బోగస్ సంస్థ ఒకటి సృష్టించి ఆ సిమెంట్స్లో పనిచేసినోడు బయటకు వచ్చేసి డిజైన్ టెక్ అని సంస్థ పెడతాడు. కానీ ఒప్పందంలోనే సిమెంట్స్తో ఉన్నట్టు ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లోనే డిజైన్ టెక్తో ఉన్నట్టు ఉంటుంది. ఇలాంటి నాటకాలు ఇప్పుడు ఎట్లా జరిగిందో అదే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి కారణం. కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం విషయంలో అమౌంట్ తక్కువ, అప్పటిది వచ్చేటప్పటికి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని 850 ఎకరాల ల్యాండ్ని రాసిచ్చేయడానికి ప్రయత్నించినటువంటి ఉదంతో. అయితే రేవంత్ దాని మీద విచారణకు ఆదేశిస్తాడా? నాకు తెలిసి చెయ్యరు. ఎందుకంటే సిబిఐ విచారణ మీరు అడుగుతారా, మమ్మల్ని అడగమంటారా అని కోర్టు అందుకు, మేము ఆదేశించమంటారని కోర్టు అంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తప్పించేశాడు ఆ వ్యవహారాన్ని. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక మళ్ళీ అది వేసింది పిటిషన్ విజయసాయిరెడ్డి పిటిషన్ మూలంగానే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో మళ్ళీ విజయసాయిరెడ్డి దాని మీద పిటిషన్ వేస్తారని చూడాలి.